హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు జింక అన్నమాట. జింక చెట్లు, అలాగే చెట్లు మధ్యలో అది కూర్చున్నట్లుగా అన్నమాట డ్రాయింగ్ అనేది వేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది. అంటే జింక కలర్స్ పెయింటింగ్ కూడా వేసాం ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఫేస్ వేస్తున్నాను అనమాట. మనకి ఎక్కడైనా కరెక్ట్గా అనిపించకపోతే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చూడండి ఫ్రెండ్స్, జింక్ అనమాట. జింకని డ్రా చేశాను, తెల్ల మచ్చలది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కూర్చున్నట్లుగా అనమాట. మొత్తం చెట్లు ఫ్రెండ్స్, చెట్లు అంటే గ్రాస్ అనమాట, గడ్డి పక్కన చెట్టు అనమాట. చెట్టు పక్కనగా క్రిందగా కూర్చుంది. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, గ్రాస్ వేశాను, గ్రాస్ పక్కన కూర్చుందనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మచ్చల్లాగా వేసాను అనమాట, బాల్ మోడల్ లాగా వేశాను. జస్ట్ మనం చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి అవుట్లుక్ అంతా ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తాం కదా ఫ్రెండ్స్. తర్వాత మనం బ్లాక్ జెల్ పెన్ వాడి డబల్ షేడ్ వేసి తర్వాత కలర్స్ అనేది వేస్తాం. అప్పుడే హైలైట్గా ఉంటుందన్నమాట. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అంటే సన్నగా పొరలాగా, అంటే దానికి మనకి ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, హెయిర్ అనమాట. దానికి కూడా హెయిర్ ఉంటుంది కదా స్కిన్ మీద. అలా మనం కూడా లైట్గా షేడ్ లాగా వేస్తాం ఫ్రెండ్స్. అప్పుడే హైలైట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం కూడా అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. పెన్సిల్ డ్రాయింగ్తో వేసిన తర్వాత మనం కలర్స్ అనేది వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. చూడండి, నేను ఎలా వేస్తున్నానో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, సన్నగా అనమాట, సన్నగా వేయాలి ఫ్రెండ్స్. పెన్సిల్కి సన్నగా చెక్కుకోవాలి, సన్నగా వేయాలి. అక్కడ గ్రాస్ వేయకుండా చెట్టు వేసాను అన్నమాట. కిందేమో ఫ్రంట్, అది కూర్చున్న దాని ముందేమో గ్రాస్ ఉంది ఫ్రెండ్స్. అలాగే దాని కూర్చున్న పక్కనేమో చెట్టు అనమాట ఫ్రెండ్స్. జస్ట్ ఆకుల్ది జస్ట్ ఒక చెట్టులాగా వేసాను అనమాట. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆకులు అనమాట. జస్ట్ అంటే ఫ్రెండ్స్, మామూలుగా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా అంత లుక్ అనేది మనకు అనిపించదు ఫ్రెండ్స్. బట్ మనం కలర్ పెయింటింగ్ వేసిన తర్వాత పూర్తిగా న్యాచురల్ లుక్తో చాలా సహజంగా అసలు చెట్టు దగ్గర కూర్చుంది అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఏంటంటే అసలు బొమ్మ ఎలా తయారవుతుంది, మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా అనేది బొమ్మ అనేది, అలాగే చెట్టు ఆకులు అన్నీ మనం తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే చక్కగా చెట్టు పక్కన గ్రాస్ ముందు కూర్చున్నట్లుగా తయారవుతుంది. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా బొమ్మ అనేది వేస్తాము. తర్వాత కలర్స్ వేసాక అనేది అది హైలైట్ అవుతుందన్నమాట. నేను రెండు చేశాను ఫ్రెండ్స్, అప్పుడే హైలైట్గా ఉంది. చూడండి, నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే జింక గ్రాస్ ముందు కూర్చున్నట్లు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, సన్నగా లేయర్ లాగా వేస్తున్నాను అనమాట. సన్న పొరలాగా వేస్తుంటే స్కిన్ ఉన్నట్లుగా సహజ సిద్ధంగా జింక్ అనేది న్యాచురల్ లుక్తో ఉంటుందన్నమాట. ఆ పైన సూర్యుడు అలాగే పక్షులు ఎగురుతున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. నేచర్ లుక్తో, నేచర్ ప్రకృతి ఎలా ఉంటుందో అలాంటి లుక్ అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేసానో ఓవరాల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ అయిపోయింది. ఇప్పుడు కలర్ పెయింటింగ్ అనేది వేస్తామన్నమాట. కలర్ పెయింటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కలర్ పెయింటింగ్ వేయాలంటే మనం డార్క్ జెల్ పెన్ కానీ, బ్లాక్ నేను పెన్ వాడాను ఫ్రెండ్స్. అంటే జెల్ పెన్ వాడాను, బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు బ్లాక్ స్కెచ్ అయినా వాడచ్చు, నో ప్రాబ్లం. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది వాడుకోండి. ఏదైనా హైలైట్గా ఉండడం కోసం అనమాట, బొమ్మ హైలైట్గా ఉండడం కోసం, అవుట్లుక్ హెవీగా ఉండడం కోసం వేస్తామన్నమాట. వేసిన తర్వాత కలర్స్ వేయటం వల్ల బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంటుందన్నమాట. నేను అందుకని అలా వేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా వేశాను. వేసిన తర్వాత కలర్స్ అనేది రుద్దాను అనమాట. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి జస్ట్ జెల్ పెన్ యూజ్ చేసి అవుట్లుక్ వేస్తుంటేనే హెవీగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. చూడండి, అంతా అవుట్లుక్ అంతా వేసుకోవాలి. వేసిన తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అన్ని విధాలుగా వేద్దాం ఫ్రెండ్స్. అంటే బ్యూటిఫుల్ లేడీ ఒకటి, అలాగే యానిమల్స్ ఒకటి, అన్ని విధాలుగా వేద్దాము. అన్నీ అందరికీ అందే విధంగా అన్నమాట. కొంతమందికి జంతువులే ఇష్టపడతారు, కొంతమందికి మనుషులు సహజ సిద్ధంగా మనుషులు ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్, అలా అన్నమాట. కొంతమంది నేచర్ని ఎక్కువ ఇష్టపడతారు ఫ్రెండ్స్, అంటే అలా అన్నమాట. ప్రతి ఒక్కరికి ఏది ఇష్టమైనా కూడా అన్ని విధాలుగా మనం అన్ని విధాలుగా వేద్దాం ఫ్రెండ్స్. అన్ని విధాలుగా వేద్దాము. అందరికీ ఏది ఇష్టమైతే ఆ బొమ్మలు వేసుకునే విధంగా అనమాట అన్నీ వేద్దాము. అన్నిటికీ కలర్స్ కూడా వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేసిన తర్వాత కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆరెంజ్ వేశాను సూర్యుడికి, అలాగే ఆకాశం అంతా స్కై బ్లూ కలర్ వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే కలర్స్ వేస్తున్నాను అంటే నాకైతే నచ్చిన కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. నాకైతే నేను సూటబుల్ అయ్యే కలర్సే వేశాను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్కై బ్లూ కలర్ వేశాను. చూడండి, పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, చెట్టు అంతా ఆకుపచ్చ రంగు వేశాను ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అనమాట. అంటే చెట్టు పచ్చదనానికి చిహ్నంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రీనే వాడాను. చూడండి, పెద్ద చెట్లకైతే మనకి కాండం వచ్చేసి బ్రౌన్గా ఉంటుంది, ఆకులన్నీ గ్రీన్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇది చిన్న చెట్టుగా వేశాను కాబట్టి మొత్తం గ్రీనే వేశాను అనమాట. నాకైతే కలర్స్ వేశాక చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేస్తున్నప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందంగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బొమ్మ అనేది చూడండి. అలాగే జింకకి బ్రౌన్ కలర్ వేశాను ఫ్రెండ్స్, కళ్ళకేమో డార్క్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, డార్క్ వేసి అలాగే హైలైట్ వేశాను అనమాట. అలాగే ముక్కు దగ్గర కూడా బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. వేసి అంతా కూడా బ్రౌన్ కలర్ వేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. తెల్ల మచ్చలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, జింకకి తెల్ల మచ్చల్లాగా ఉంటాయి, కొన్ని వేరే మోడల్ ఉంటాయి. నేనైతే తెల్ల మచ్చలు జింకలాగా వేశాను, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే బొమ్మ రెడీ అవుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి హైలైట్గా ఉంటుందన్నమాట. మనం బ్లాక్ జెల్ పెన్ను పెట్టి హైలైట్ చేసాం కాబట్టి అది హైలైట్గా కనపడుతూ ఉంటుంది. చూడండి, ఓవరాల్గా లుక్ వేసిన తర్వాత చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, అక్కడ గ్రాస్కి లైట్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.